ట్యాప్ ఉంటే ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయి, ఎంత మోస్తారు వస్తున్నాయి నీళ్ళు, దాని సోర్స్ పాయింట్ ఏంటని చెప్పి మొత్తం ఒక 16 ప్రమాణాలతోటి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు జరిగింది దాదాపు 22 లక్షలకి ఇళ్ళకి అయింది, అవుట్ ఆఫ్ 96కో 94 lakhsకు. ఈ సర్వే మొన్న ఆపాము, దీనివల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇవన్నీ జరిగితే మాకు ఏం జరుగుతుందంటే, మీరు అన్నట్టుగా ఎక్కడ ఫ్లోరైడ్ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీటి సౌకర్యం బాగాలేదు, అక్కడ ప్రత్యేకంగా ఏం చేయాలనేది డిపార్ట్మెంట్ విల్ టేక్ అన్ యాక్షన్ అన్నట్టు. అది ఏ పరిస్థితుల్లో ఒకసారి కూర్చోవాలండి. మరి దాని మీద మరి ఏ పరిస్థితుల్లో చేశారో అది ఒకసారి ఏమవుద్దంటే కొన్ని వ్యక్తిగత పనులు కూడా వాడచ్చు. మేబీ వర్క్ కాంపోనెంటు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అది పెట్టుకున్నారు లేదు ఒకసారి విచారించడం, దాని మీద స్పందించడం, అది చూస్తాం. విల్ కన్సిడర్ దట్ పార్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ 2019 నుంచి 2024కి 45,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నరేగా నిధులు రిలీజ్ చేసింది కదా సార్. అదంటే అది రిలీజ్ చేసిన అమౌంటా సార్, లేకపోతే మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసిందా? ఇంప్లిమెంటేషన్ కానీ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం. మనకి మురిగిపోయిన నిధులు ఎన్ని ఉన్నాయి సార్? నిధులు మిగులుతుంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. ఏ సార్, నిధులు మిగులున్నాయంటున్నారా? ఎస్ సార్, చాలా వర్కులు చేయలేదు కదా సార్. ఇప్పుడు మీరు మీ వెనక ఇప్పుడు సిటిజన్ నాలెడ్జ్ బోర్డులో సార్ చెప్పండి సార్ 2019 నుంచి 2024 దాకా మొత్తం 45,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినాయా సార్, లేకపోతే మనం యూటిలైజేషన్ చేసామా? యూటిలైజ్ చేశాం. అసలు మంజూరైన నిధులు ఎన్ని సార్? మంజూరైన యూటిలైజ్ చేశారు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు 60,000 కోట్లు 70,000 కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు 45,000 కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్. అంతే కదా సార్ మీరు చెప్పారు? అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమ్మసాని గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా 3,000 కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు, దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు. అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఎంటైర్ స్టేట్లో. అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్. అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు, కానీ స్టిల్ వీఆర్ డూయింగ్ ఎ వైట్ పేపర్. అదేంటంటే మేము 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు. మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి, ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల. సో మీరు అలా తీసుకుంటే దాని ఇట్ విల్ బి మోర్ దెన్ few thousands of crores, not just two. That part will let you know. ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం నా దగ్గర లేదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు 84 రకాల పనులు నేను చెప్పారు. గత గవర్నమెంట్లో ఒక 7-8 పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే ఇంకెక్కడా కూడా ఫోకస్ చేసింది లేదు. ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా సార్, వాళ్ళు మాకు చెప్పాను కదా ఏ పనులు చేశారో ఎవరికి చెప్పలే. మేజర్ 2 ఇష్యూస్ అక్కడ 2 కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినాయి ఎక్కువ, లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా, ఇవన్నీ ఓన్లీ ఒక సోషల్ ఆడిట్, గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఉంటుంది.
బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే చేయలేదు, రాలేదు. అదైతే జరిగింది. అది ఎంత స్థాయిలో జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అనేది మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము. సార్ ఫార్మా ఇష్యూ మీద, అది వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్? నిన్న వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు. దాంట్లో యాజమాన్య వాళ్ళ నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పారు. దానికి సంబంధించి మీ రెస్పాన్స్ అంటే ఇది నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగింది. చాలా బాధ కలిగింది. చాలా ఇది రిపీటెడ్గా మొన్న ఒక 3 weeks బ్యాక్ కూడా ఒక జరిగింది. ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు. అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలిసింది.